34వ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఈ రోజున ధ్యానించి, ఆ తర్వాత రానున్న దినంలో 34వ కీర్తన మనం ధ్యానిస్తాం. ఈ 34వ కీర్తన యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం అవ్వాలి అంటే ఒకసారి అందరు కూడా మొదటి సమయాలు గ్రంథం 21వ అధ్యాయానికి వెళ్దాం. ఇప్పుడు ఎవరన్నా మొదటి సమయాలు గ్రంథం 21వ అధ్యాయం మొత్తం చదవాలి. 21వ అధ్యాయం దావీదు నోబోరు యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతను అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనను చెప్పవద్దనెను. నేను నా పని వారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని, నీ యొద్ద ఏమి ఉన్నది 5 రొట్టెలు గాని మరి ఏమీ గాని ఉండిన ఎడల అది నా కిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పని వారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యములు అపవిత్రమైన ఎడలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికిచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పనుల కాపర్లకు పెద్ద. రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి, నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమునైనను ఈటెనైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, యాజకుడు, ఎలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకున్నటకు నీకిష్టమని ఎడలా తీసుకొనమనగా, దావీదు, దానికి సమమైనదొకటి లేదు, నా కిమ్మనెను. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన అకీషు నొద్దకు వచ్చెను. అకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చివే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన అకీషునకు బహుభయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గుడ్డ మీదకి కారణిచ్చుచు వారతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున అకీషు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీరిని ఎందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీరిని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. దేవుడు తన వాక్యం దీవించిన గాక. చదవబడినటువంటి వాక్య భాగంలో స్పష్టంగా మనం చూస్తున్నటువంటి కొన్ని మాటలు ఏమండి, దావీదు ఇద్దరిని చూసి పారిపోతున్నాడు. ఒకటి సౌలు, రెండవది గాతువాడైనటువంటి, ఇక్కడ రాయబడింది ఎవరు అంటే ఆకీషు అనేటువంటి మాట రాయబడింది. ఒక్కసారి మనం కీర్తనలు 34వ అధ్యాయానికి వెళ్తే, కీర్తనలు 34వ అధ్యాయం యొక్క నేపథ్యం అంతా కూడా ఇందాక మనం చదువుకున్నటువంటి మొదటి సమయాలు 21వ అధ్యాయం. మొదటి సమయాలు 21వ అధ్యాయంలో
అక్కడ రాయబడినటువంటి రాజు పేరు గాతు రాజు అయిన ఆకీషు అని రాయబడింది. 34వ అధ్యాయంలో దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాణి వలె ప్రవర్తించి అని రాయబడింది. ఇంతకీ ఆయన పేరు అబీమెలెక లేకపోతే ఆకీషా అని ఆలోచన చేస్తే, దావీదు వెర్రివాణి వల్లే ప్రవర్తించినటువంటి ఒకే ఒక సందర్భం, అది గాతువాడైనటువంటి ఆకీషే. మరి కీర్తనలు 34వ అధ్యాయంలో రాయబడింది ఏంటి అంటే అబీమెలెకు అని రాయబడింది. అయితే బైబిల్లో ఏమన్నా పొరపాట్లు ఉన్నాయంటే పొరపాటు కాదు, కానీ ముందు మనకు ఒకటి అర్థం కావాలి. అదేంటి అంటే అబీమెలెకు అనేది అది ఆ రోజుల్లో చక్రవర్తులను పిలిచేటువంటి ఒక బిరుదు. ఉదాహరణకి ఐగుప్తులో అయితే రాజును ఫరో అని సంబోధించేవాళ్ళు. అదే ఇటు రోమీలైతే సీజర్ అని సంబోధించేటువంటి వారు. అదే ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ ఫిలిస్తీన్ల ఆ సామ్రాజ్యంలో రాజులను అబీమెలెకు అని పిలిచేవారు. నిజానికి ఆయన పేరు ఆకీషే. అయితే ఆకీషు రాజా అనాలి అంటే ఆకీష్ అబీమెలెక్ అంటారు. సో కనుక అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న అవగాహన అది మనం గ్రహించుకోవాలి. 34వ అధ్యాయం యొక్క నేపథ్యాన్ని మనం ఈ రోజున అధ్యయనం చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించేయండి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దావీదు యొక్క ప్రయాణం 15వ ఏట లేక 17వ ఏట ప్రారంభమైంది. అంటే ఎందుకు ఆ మాట నేను జ్ఞాపకం చేశానంటే, సమూయేలు వెళ్ళి దావీదును సౌలు తర్వాత రాజుగా ఉండటానికి అభిషేకించింది 17 లేక 15 సంవత్సరాల ఆ వయసులో. 15-17 సంవత్సరాల వయసులో అభిషేకించబడిన తర్వాత దావీదు రాజు అవ్వటానికి సుమారుగా 15 సంవత్సరాల కాలం పట్టింది. 15 years టైం స్పాన్ పట్టింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 21వ అధ్యాయం యొక్క ఆ చరిత్రలోనికి మనం రాగలిగితే, ఇట్ వాజ్ లైక్ దావీదు వయసు 30 సంవత్సరాలకు వచ్చేసాడు ఆయన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమూయేలు మొదటి గ్రంథం ముగించేటప్పటికి దావీదు వయసు 30 సంవత్సరాలు వచ్చింది. 30వ ఏట సమూయేలు దావీదు రాజు అయ్యాడు కాబట్టి. సో మనం 21వ అధ్యాయంలో ఉన్నాం. అక్కడ 21 నుంచి అంతా కూడా ఆ చివరి అధ్యాయం సౌలు చనిపోయే వరకు కూడా ఉన్నటువంటి నేపథ్యం అంతా కూడా మనం అక్కడ చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అభిషేకించబడిన తర్వాత దావీదు యొక్క జీవితంలో 15 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినటువంటి కొన్ని సన్నివేశాలను ఈ రోజున మనం అధ్యయనం చేసాం, చదువుకున్నాం మనం. ఏంటి ఆ సన్నివేశం అంటే, చూడండి 13వ వచనాన్ని నేను ఒకసారి మరలా చదువుతున్నాను మీకు. 21వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 13వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకుని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీద కారనిచ్చుచు ఉండెను. వారు తన పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చను. ఈ మాటలు నేను చదువుకుంటున్నప్పుడు అసలు నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, ఆ దావీదైనా ఈ దావీదు, ఏ దావీదు సమూయేలు గ్రంథం 17:51లో గొలియాతు తల తెగలు నరికి తలను చేత్తో పట్టుకుని రాజవీధుల్లో విజయోత్సాహంతో శత్రువుని జయించాడనేటువంటి ఆ ధైర్యంతో ఆనందంతో సౌలు ఎదుటికి నడిచి వెళ్ళినటువంటి దావీదైనా ఈ దావీదు? సౌలు కుమార్తెను నేను పెళ్లి చేస్తాను నీకు, అయితే 100 ముందోళ్ళు కావాలి అని చెప్తే
అదే ఫిలిస్తీన్ల మీద పడి 200 మంది ఫిలిస్తీన్లను చంపి 200 ముందోళ్ళను తీసుకొచ్చినటువంటి వాడైనా ఈ దావీదు. మొదటి సమయాలు 18:30లో ఏమండి అక్కడ రాయబడినటువంటి మాట, ఫిలిస్తీన్లు ఎన్నోసార్లు యుద్ధం చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ యుద్ధాన్ని తిప్పికొట్టేసినటువంటి దావీదు అని రాయబడింది. ఒకసారి మొదటి సమయాలు 18:30 అలాగే 19:8 ఒకసారి చదవండి. 18:30 ఫిలిస్తీన్ల సర్దారులు 19:8 యుద్ధమునకు అమ్మా ఫిలిస్తీన్ల చదవమ్మా. సర్దారులు యుద్ధమునకు బయలుదేరచ్చు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు, వారు యుద్ధానికి వచ్చిన ప్రతిసారి దావీదు వివేకంగా ప్రవర్తించుచు వారి మీద యుద్ధాన్ని గెలిచాడు. వారిని త్రిప్పికొట్టడానికి ఏమండి దావీదే కారకుడు అయ్యాడు. అమ్మ 19:8 ఒకసారి చదువమ్మా, చివరి వచనం. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా. గొప్ప వధ అమ్మ, చాలు తల్లి వందనాలు. గొప్ప వధ అంటే అర్థం ఏంటో తెలుసా? వేల మందిని దావీదు ఒక్కడే చంపినటువంటి ఒక నేపథ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నాకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే, ఒక్కసారి మీరు గమనించండి, ఫిలిస్తీన్ల గుండెల్లో ఒక సింహ స్వప్నం దావీదు. గొలియాతును చంపిన తర్వాత ఫిలిస్తీన్లందరికీ కూడా దావీదంటే, మన పరిభాషలో ఏమైనా మాట్లాడాల్సి వస్తే మనకు బాగా తెలిసినటువంటి పేరు ఏదైనా మాట్లాడితే ప్రపంచాన్ని జయించినటువంటి గ్రీక్ వీరుడు అయిపోయాడు. అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ లాంటి వాడు అయిపోయాడు దావీదు. అందుకనే అక్కడ వాళ్ళు చూడండి, జ్ఞాపకం చేస్తుంది 11వ వచనంలో ఏమంటున్నారు, ఈ దావీదు ఆ దేశపు రాజుగాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలుకి వేల కొలది హతము చేసినన్యు, దావీదు 10,000 కొలది హతము చేసినన్యు పాడిన పాటలు ఇతను గూర్చినవి కాదా. శత్రువు జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు యొక్క విజయోత్సాహాన్ని. ఆ దావీదు కాదా 10,000 మందిని మనం చంపేసినోడు కాదా, గొలియాతుని చంపినవాడు కాదా, యుద్ధంలో మనం అనేక సార్లు ఓడించినోడు కాదా దావీదు అని శత్రువులు మాట్లాడుతున్నారు. మీరు గమనించండి, ఈ అయ్య గారు ఏం చేస్తున్నారు, పిచ్చోళ్ళలాగా వెర్రి చేష్టలు చేస్తా, ద్వారాలను గీకుతా, గడ్డం మీద నుంచి ఉమ్మి ఇలాగా కార్చుకుంటా, ఒక మానసిక రోగిలాగా దావీదు యాక్టింగ్ చేస్తా ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ దావీదు గురించి రాయబడింది ఏంటో తెలుసా? 10వ వచనం చదవండి. అంతట దావీదు సౌలునకు భయపడి ఆ దినమును లేచి గాతు రాజైన ఆకీషు నద్దుకు వచ్చాడు. వినరా, ఒక్కసారి 12వ వచనం కూడా ఒకసారి చివరిలో చదివితే, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు భయపడి. ఇంతకీ ఎవరి గాతు రాజు అంటే సేమ్ అదే ఫిలిస్తీన్ రాజే. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, ఫిలిస్తీన్ దగ్గరికి దావీదు ఎందుకు పోయాడు? మొదటి ప్రశ్న. అసలు ఎంత గొప్ప యుద్ధ సూర్యుడు, ఫిలిస్తీన్ల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచినటువంటి ఈ దావీదు పిచ్చోళ్లాగా వెర్రివాళ్లాగా భయపడుతూ ఒక మానసిక రోగిలాగా ఎందుకు నటిస్తున్నాడు? భయం దావీదును ఆవరించేసింది. దావీదు మునుపెన్నడు భయపడినటువంటి ఓ భయం దావీదు యొక్క జీవితంలో పనిచేస్తుంది. ఒకప్పుడు మన
స్టాన్లిన్ అనేటువంటి ఒక రష్యన్ చక్రవర్తి గురించి ఉన్నటువంటి ఒక డైలాగ్ ఏంటంటే, ఆయనకి భయానికే భయం పుట్టేటువంటి చక్రవర్తి అంట. భయాన్ని పుట్టించేటువంటి చక్రవర్తి అంట. మరి అటువంటి భయానికే భయం పుట్టించేటువంటి చక్రవర్తి అయినటువంటి దావీదు భయపడటం మొదలుపెట్టాడు, ఆందోళన చెందటం మొదలుపెట్టాడు. ఈ మధ్య 4 రోజుల క్రితం ఒక పెద్ద సేవకుడు ఫోన్ చేసి, అలా దయచేసి ప్రార్థన చేయమని అడిగాడు. నేను అనుకుంటున్నాను ఏదో ప్రేయర్ రిక్వెస్ట్, పుట్టినరోజు లేకపోతే యానివర్సరీయో లేకపోతే ఏదో ఫోటో వేద్దాం అనుకుంటున్నాను అని. ఏంటి బ్రదర్ ఏంటి విషయం అన్నాను. ఆయన అన్నాడు, అన్న ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయంటున్నాడు. ఏంటి అంటే, భయం వేసేస్తుందన్నా, మరణ భయం వేస్తుందన్నా, భయం వల్ల నిద్ర పట్టట్లేదన్నా, అసలు ఏమైపోతానన్నటువంటి ఆందోళన ఎక్కువైపోయిందన్నా, సేవకులు చచ్చిపోవటం చూస్తున్నాను, మా వీధిలో చచ్చిపోవటం చూస్తున్నాను, ఆంధ్రాలో చచ్చిపోవటం చూస్తున్నాను, భయంకరమైనటువంటి ఈ మరణాలను చూస్తున్నప్పుడు, ఆ మరణ వార్తలు వింటున్నప్పుడు వణుకు వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోయింది, షుగర్ వచ్చేసింది, ఆందోళన చెందుతున్నాను, నా కోసం దయచేసి ప్రార్థన చేయాలంటాడు. ఆశ్చర్యపోయాను. అరే, ఇన్ని ప్రసంగాలు చేసినటువంటి ఈ సేవకుడేనా? ఇన్ని సంవత్సరాలు యేసు ప్రభుతో నడిచినటువంటి ఈ సేవకుడేనా? కోటాలు అద్భుతంగా మాట్లాడినటువంటి ఈ సేవకుడేనా? జస్ట్ మరణాన్ని చూసి లేకపోతే కరోనాను చూసి భయపడతా వణికిపోతా ప్రార్థన చేయమంటుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో యోగి కాలాన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, ఎంతమంది భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, కలవరపడుతున్నారు, కృంగిపోతున్నారు. అసలు నిద్ర పట్టట్ల చాలా మందికి. ఫోన్లు చేస్తే భయం వేస్తుందన్నయ్య, భయం వేస్తుంది. నేను ఆ దైవ సేవకుడికి ఏం మాట చెప్పాను తెలుసా? ఒకటే మాట చెప్పాను. ఏం మాట చెప్పానంటే, సావు నీ దాకా రావాలి అంటే నా యేసయ్యను తాకే రావాలి. సావు నీ దాకా రావాలి అంటే నా యేసయ్యను తాకి రావాలి. రెండవది, మనిషి యొక్క జీవితం నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు వంటిది. కొంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితం ఇది. రేపుడు దాకా నువ్వు బ్రతుకుంటావో లేదో తెలీదు. కరోనానే వచ్చి చచ్చిపోవాలని లేదు. ఒకవేళ ప్రభు నేను రమ్మని పిలిస్తే నీ జీవితంలో రేపే చివరి దినం అవ్వచ్చేమో. ఇది తథ్యం, ఇది వాస్తవం. మరి కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే జీవితం అని నీకు తెలిసి చావు ఎప్పుడొస్తుందో తెలీదు, పిలుపు ఎప్పుడొస్తుందో తెలీదు. మరి అలాంటిది ప్రతిదినం చచ్చిపోతూ బ్రతకడం అవసరమా? దేవుని యొక్క బిడ్డలంగా ప్రతి దినం మనం చచ్చిపోతూనే బ్రతికేటువంటి సమయాల్లో మనం ఉన్నామా? అటువంటి ఒక పరిస్థితి అదైతే అసలు మనం నిరీక్షణ లేని వారం అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అంత భయం మనల్ని ఎందుకు ఆవరించింది అనేటువంటిది కూడా మనం ఆలోచించుకోవాలి. నేనైతే చాలా మందికి ఇదే చెబుతున్నాను, సార్ ఫస్ట్ వేవ్ లో ఒకవేళ చావు గురించి భయపడి ఉన్నానేమో కానీ సెకండ్ వేవ్ లో చావుకు సిద్ధపడి ఉన్నాను. ఒకవేళ ప్రభు నన్ను పిలుచుకోవాల్సి వస్తే, ఎలాగనే పిలుచుకోవాల్సి వస్తే, ఓకే ఐఎమ్ రెడీ, ఆయన దగ్గరికి నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు ఆయన నన్ను పిలిచేదాన్ని బట్టి, ఆయన ఇష్టాన్ని బట్టి నన్ను పిలుచుకునేటువంటి ఆ దినాన్ని బట్టి ఇప్పటి నుంచే ప్రతి దినం నేను ఏడుస్తా, బ్రతుకుతా. ఎందుకు ఈ బ్రతుకోవట్లేదు? ఇది ఓ బతికేనా? మన నిరీక్షణ ఏంటండి? ఈ రోజున మనం చనిపోతే ఎక్కడ కళ్ళు తెరుస్తాం? మనం నిత్యంలో కళ్ళు తెరవా? మనం చాలా మంది ఏమైపోయారంటే అసలు ఈ కరోనా ఏంది అనేటువంటి దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప, మొన్న కూడా జ్ఞాపకం చేశాను, అసలు కరోనా గురించి చనిపోతున్నటువంటి వారిని గురించి మనం
అరే వాళ్ళు చచ్చిపోతున్నారే అనే ఆలోచిస్తున్నారు తప్ప ప్రభు నా గుండెల్లో పెట్టినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? చచ్చిపోయేవాడు ఏ రోజైనా చచ్చిపోవాల్సిందే. ఉగ్రత వల్ల చనిపోతున్నాడో, శాపం వల్ల చనిపోతున్నాడో, కాలం ముగించి చనిపోతున్నాడో, స్వయంకు అపరాధం వల్ల చనిపోతున్నాడో, అది వేరే విషయం. బట్ ప్రభు నా గుండెలో పెట్టినటువంటి ఆలోచన ఏంటంటే, చనిపోతున్నటువంటి వాడు, నిద్రిస్తున్నటువంటి వాడు క్రీస్తును కలిగి, క్రీస్తుని ఎరిగి చనిపోతున్నాడా లేదా అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ఈ కరోనా కాలంలో, ఈ భయం కాలంలో చావు గురించి ఆలోచించడం మానేసేయండి దయచేసి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, ప్రపంచంలో ఒక్క క్రైస్తవుడికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? యేసయ్య మరణ పునరుద్ధానం వలన ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? చావు క్రైస్తవుని ఎదుట నిలబడి పిలుస్తున్నప్పుడు జాగ్రత్త వినండి, చిరునవ్వుతో మేసం తెప్పి చావును ఆహ్వానించగలిగిన వాడు ప్రపంచంలో కూడా ఉన్నటువంటి క్రైస్తవుని. నువ్వు చిరునవ్వుతో చావును ఆహ్వానించలేకపోతున్నావంటే నిరీక్షణ లేని ఇతరుల వల్ల నువ్వు దుఃఖపడుతున్నావు అని గుర్తుపెట్టుకో. నీ గుండెల్లో భారం ఏం పుట్టాలో తెలుసా? కరోనా నాకు వచ్చి నేను పోతానేమో అనే భయం కాదు నీకు రావాల్సింది, ఆ ఆందోళన కాదు నువ్వు కలిగి ఉండాల్సింది. నువ్వు కలిగి ఉండాల్సిన ఆందోళన ఏంటో తెలుసా? ప్రభా, ఎంతమంది ప్రభా నిన్ను ఎరగకుండా చచ్చిపోతున్నారయ్యా, అసలు యేసయ్య అనేటువంటి నామాన్ని తెలియకుండా చచ్చిపోతున్నారే ప్రభా, వాళ్ళకి సువార్త అందినట్లుగా సాయం చేయి ప్రభా. కనీసం వాళ్ళు యేసే రక్షకుడు అని ప్రార్థన చేయగలిగినటువంటి కృపలో వాళ్ళ నుంచి ప్రభా అని ప్రార్థన చేసేటువంటి ఆ స్థితికి మనం రావాలి అని ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తాను. ఎటువంటి దావీదండి బాబు, ఒక సింహ స్వప్నంగా నిలిచినటువంటి దావీదు యొక్క జీవితంలో ఎందుకు ఎంత భయం దావీదు జీవితంలో పనిచేస్తుంది? నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను, ఆ విషయాలు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క నెట్వర్క్ లో నుంచి బయటికి వస్తామో, అంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వస్తామో, అప్పుడు దేవుని మాటలు మనకు వినబడవు. ఒకవేళ వినబడుతున్నా అవి పనిచేయవు. ఎప్పుడన్నా సిగ్నల్ లేదనుకోండి, టవరు, అవతలోడు మాట్లాడేది మనకు వినపడదు. పోనీ మనం కాల్ చేయాలన్నా కూడా కాల్ వెళ్ళదు. అంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నప్పుడు మనకు దేవుని మాటలు మన హృదయంలో పనిచేయవు. ఒకవేళ దేవుని మాటలు మన హృదయంలో పనిచేస్తే భయం మన జీవితంలో పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక క్షణం భయపడొచ్చేమో, లేదా కొన్ని నిమిషాలు భయపడొచ్చేమో, అది మంచికే. దేవుడు భయం అనేది మనలో పెట్టింది అది మంచి కొరకే, కానీ ఆ భయం వల్ల మనం కృంగిపోయి వేదనకి గురై ఏడుస్తూ ప్రభు యొక్క పరిచర్యను మనం మానేసేటువంటి భయం అది మనకు మంచిది కాదు. అది మనకు మంచిది కాదు. బైబిల్లో అందరూ భయపడ్డోళ్ళు, అసలు భయపడిన వాళ్ళు ఎవరు లేరు, అందులో అనుమానం ఏం లేదు. కానీ విశ్వాస నిరీక్షణలు కలిగినటువంటి వారు భయపడినటువంటి స్థితిలో నుంచి బయటికి వచ్చి భయపడినటువంటి స్థితిలో ధైర్యంగా నిలబడ్డారు. ఇప్పుడు ఇదేనా దావీదు యొక్క జీవితంలో ఎందుకు దావీదు భయపడుతున్నాడంటే, నేను ఒకే ఒక మాట చెప్తాను. దావీదు ఈ 15 సంవత్సరాల వ్యవధిలో, అంటే 15 సంవత్సరంలో ఒకవేళ దేవుడు ఆ సమయంలో అభిషేకిస్తే 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ 30వ సంవత్సరంలో దావీదు యొక్క ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉంది అని కనుక ఆలోచించిస్తే, దావీదు యొక్క భక్తి నామమాత్రంగానే ఉంది అనేటువంటి మాట నేను చెప్పాలి. దావీదు తన యొక్క ఆత్మీయ ప్రయాణం 15వ ఏటలో ఎలాగుందంటే, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచనలు, తలంపులను నెరవేర్చేవాడిగా దావీదు ప్రయాణం ప్రారంభించాడు. అయితే పరిస్థితిలో, లేకపోతే దావీదుకున్నటువంటి ఆలోచనలో స్వార్థమో మనకు తెలీదు, దేవుని యొక్క ఇష్టంలో నుంచి
దావీదు కొద్దిగా బయటికి వస్తూ ఆత్మీయంగా దావీదు పడిపోయాడు కనుకనే దేవుని యొక్క వాక్యం దావీదు యొక్క గుండెలో పనిచేయలేదు. మీరు నన్ను అడగొచ్చు, అన్న ఎట్లా చెప్తారు మీరు దావీదు పడిపోయాడని? అంటే స్పష్టంగా జాగ్రత్తగా చూడండి. దావీదు పడిపోయాడు అంటానికి, దావీదు ఆత్మీయంగా అట్లా ఒక్కొక్క మెట్టు పడిపోయాడు అనడానికి ఇదే సమయాల గ్రంథం 18వ అధ్యాయానికి వస్తే 18వ అధ్యాయము 26వ వచనం చదవండి. మీరు మొదటి సమయాలు 18:26 చదవండి. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా, తాను రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై గడుపుట దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లలో 200 మందిని హతము చేసి. దివ్యమ్మ ఒక్క నిమిషం, మన దివ్యానా? అవునన్నా. ఓకే, అక్కడ చూడండి ఏమాట రాయబడిందంటే, దావీదు రాజునకు అల్లుడు కావాలనని కోరిక. ఇంతకీ దేవుడు దావీదుని రాజు కల్లుడు చేయాలనుకుంటున్నాడా, రాజుని చేయాలనుకుంటున్నాడా? మనం ఆలోచన చేస్తే రాజుని చేయాలని దేవుడు అనుకుంటుంటే ఏఐ గారు ఏమవ్వాలనుకుంటున్నాడు? రాజు కల్లుడు కావాలనుకుంటున్నాడు. అంటే ఒకవేళ ఇలాగ నేను రాజుని అవుతానేమో షార్ట్ కట్ లో. శారమ్మ గారికి గొప్ప ఆలోచన వచ్చింది. అయ్యా, నేను ఆల్మోస్ట్ ఆల్ వృద్ధురాలను అయిపోయాను, సో కాబట్టి ఇక నాకు పిల్లలు పుట్టే ఛాన్సే లేదు, కాబట్టి ఇదిగో మనకు వారసుడు ఒకవేళ వేరే స్త్రీ ద్వారా దేవుడు ఇస్తాడేమో. అబ్రహాం గారు నా మాట వినండి, ఈ స్త్రీని మీరు వివాహం చేసుకోనండి, ఈ స్త్రీ ద్వారా మనకు సంతానం దేవుడు ఇస్తాడేమో అనేటువంటి ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ ని సారా తీసుకున్నట్టే దావీదు కూడా ఆల్టర్నేట్ సొల్యూషన్, ఒకవేళ రాజు కల్లుడిని అయితే నేను రాజుని అవుతానేమో. చూడండి, అంటే ఒకడంటే ఇట్లా ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభు మా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించి ప్రభు మా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు కుటుంబ ప్రార్థన. వాళ్ళమ్మ అడిగిందంటే, ఎవరో ఇదేం ప్రార్థన రా, మేనమామ చెవిలో వెంట్రుకలు ఏంటి అని అడిగితే వాడు అప్పుడు అంటాడంట వాళ్ళ అమ్మతో, అమ్మ నేనేం పిచ్చోండి కాదు, మేనమామ చెవిలో వెంట్రుకలు ఎందుకంటే మా మేనమామకు ఒక కూతురు ఉంది కదా, మేనమామ కనుక చెవిలో వెంట్రుకలు వస్తే మేనమామ ధనవంతుడు అవుతాడు, మేనమామ ధనవంతుడు అయితే ఆ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను కూడా ధనవంతుడు అవుతాను కదా అన్నదంట వాళ్ళ అమ్మతో. అప్పుడు వాళ్ళ అమ్మ అందంట, ఎవరే పిచ్చదవా, అదేదో నువ్వే ధనవంతుడు అన్నట్లుగా ప్రార్థన చేయొచ్చు కదరా, దాన్ని చేయకుండా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు, వేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు. ఇక్కడ చూడండి దావీదు యొక్క జీవితంలో దేవుని చిత్తం కానటువంటి ఒక వివాహాన్ని దావీదు చేసుకున్నాడు. మొట్టమొదటి పతనం అక్కడ ప్రారంభమైంది దావీదు యొక్క జీవితంలో. మీరు నన్ను అడగచ్చు, అన్న దావీదు యొక్క వివాహం దేవుని చిత్తంలో లేదా? అప్పుడు మీరు నన్ను అడగచ్చు, దేవుని చిత్తంలో లేని వివాహాలు మనం చేసుకుంటామా? ఖచ్చితంగా జరుగుతాయి. దేవుని చిత్తంలో లేనటువంటి వివాహాలు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రతి ప్రేమ వివాహం దేవుని చిత్తంలో లేనటువంటి వివాహం అనేది గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ లవ్ మ్యారేజ్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్ అని మీరు ఎలా చెప్తారు? దావీదు వివాహం అది దేవుని యొక్క సమ్మతి కాదని. మీకాలకు పిల్లలు పుట్టారా? ఆ తదుపరి చరిత్రలో మీకాలకు ఏమైనా స్థానం ఉందా? మీరు ఆలోచన చేయండి. లేదు కదా, పిల్లలు లేరు, సంతతి లేదు, ఇక ఆమెకు ఎటువంటి పాత్ర కూడా లేదు. సో దేవుని యొక్క చిత్తంలో లేనటువంటిది దావీదు కోరుకున్నాడు. సాతాను యొక్క ట్రాప్ లో దావీదు పడిపోయాడు. నిజానికి అల్లుడిని చేసుకోవాలని సౌలు అనుకున్నాడు. ఎందుకు? దావీదును తుదముట్టించాలని. దావీదును చంపితే సౌలే రాజుగా ఉండొచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ మ్యారేజ్ ప్రపోజల్ సౌలు ఇచ్చాడు. దావీదు పడిపోయాడు. విన్నారా? ఈ మాటలు వింటున్నటువంటి యవన బిడ్డలు కొంతమంది ఉంటారు ఈ గ్రూప్ లో.
పెద్దవారు కూడా ఉంటారు. దేవుని చిత్తము కానటువంటిది మనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు గుర్తుపెట్టుకోనండి, తెలియకుండా మన ఆత్మీయ జీవితం 4-5 అడుగులు కిందకి దిగుతూ ఉంటది ఒకటైతే. రెండవది, దానివల్ల కలిగేటువంటి నష్టాలు వెంటనే చూడకపోవచ్చు, కానీ కొద్ది దినాల తర్వాత దాని యొక్క నష్టాన్ని మనం చూస్తాం. అబ్రహాం యొక్క జీవితం మీరు చూడండి. సారమ్మ వచ్చింది, ఒక అద్భుతమైన సలహా చెప్పింది, పెళ్లి చేసుకోయా, కొడుకుని కనయ్యా అంది. ఆ పాపం అమాయకంగా వచ్చింది, పెళ్లి చేసుకుంది. అబ్రహాం గారు కొడుకుని కన్నాడు. కొడుకుని కనిన తర్వాత పరిస్థితి ఏంటి? ఒకసారి ఆదికాండం 16వ అధ్యాయానికి రండి. అసలు అబ్రహామేనా, శారాయేనా, వాళ్ళ కుటుంబమేనా అనే అనుమానం వచ్చింది నాకు కొద్దిసేపు. 5వ వచనం చదువుతారా? ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, ఒక్క నిమిషం నేనే నా ఆగిపోమ్మా, అక్కడ దాసిని ఆగిపో అమ్మ, ఒక్క నిమిషం అక్కడ ఆగిన. అప్పుడు శారాయి చెప్పండి, ఎంత ఎంత బాగా తిడుతుందో కదా. ఏమంటుంది అబ్రహాం గారిని? ఈ మాటలు మనం అప్పుడప్పుడు రోడ్ల మీద తనుకుంటూ ఉంటారు కొంతమంది స్త్రీలు, బోరింగ్ పంపుల దగ్గర. పంపులు కాడ బిందులు వేసుకొని కొట్టుకునేటువంటి స్త్రీలు, జుట్టు పట్టుకొని కొట్టుకునేటువంటి స్త్రీలు ఇటువంటి పదజాలాన్ని వాడుతూ ఉంటారు, ఇటువంటి సంబోధన చేస్తూ ఉంటారు. నా ఉసురు తగిలిపోతావే నువ్వు, నా ఉసురు కొట్టుకొని చచ్చిపోతావే నువ్వు. ఎవరితోనండి? ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఆశీర్వాదానికి వారసుడైనటువంటి, ఆయన్ని బట్టి విశ్వాసులందరూ ఆయన బట్టి ఆశీర్వదించబడేటువంటి అబ్రహామును శారమ్మ గారు ముద్దుగా పిలుస్తుందా? అసలు ఎంత పాపం పుడితే, ఎంత ఆవేశం వస్తే ఈ మాటలు జరుగుతుందండి ఆమె. కారణం ఏంటి? దేవుని చిత్తము కానటువంటి ఒక స్త్రీని ఏమండి అబ్రహాము తన జీవితంలోకి తీసుకున్నాడు. కమింగ్ టు ది దావీదు, దేవుని చిత్తంలో లేనటువంటి ఒక స్త్రీని దావీదు తన జీవితంలోకి తీసుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలుగా మీ వివాహ విషయంలో చాలా జాగ్రత్త, పొరపాట్లు చేయొద్దు. ఎంత చెప్పినా కూడా వెంటలేదేమో, వాడు నాకు కరెక్ట్ అనా, ఆ అమ్మాయి నాకు పర్ఫెక్ట్ అనా, దేవుడు నాకు చూపించాడనా, దేవుడు నాతో మాట్లాడాడనా. ఏమండి, కొద్ది సంవత్సరాల క్రితం ఒకనైతే భలే తిట్టాను నేను. వాడు వచ్చి నాకు చెబుతాడు, సుమనన్న దేవుడు నాకు చూపించాడు, ఆ అమ్మాయి నన్ను అన్నాడు. వాడు నాకు ఆ ముక్క చెప్పక ముందే అమ్మాయి కూడా చెప్పేశాడంట. వాడు దేవుడు నాకు చూపించాడు, నువ్వే నా భార్య అని చెప్పాడట. అంతకుముందు నాకు వాడు అమ్మాయిని చెల్లి 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 అని పిలిచేవాడు. ఇప్పుడు ఫ్రెష్ గా దేవుడు చూపించాడని చెబుతున్నట్టుగా వెళ్ళి ఇక నువ్వు రోజు నుంచి చెల్లివి కాదు నా చెల్లివి అని మొదలు పెట్టాడు. సరే, ఆ పిచ్చి మొహం కూడా సరే దేవుడు చెప్పాడు కదా, ఓకే కంటిన్యూ అన్నట్లుగా ఆ అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి బండ్ల మీద తిరగటం, వీళ్ళిద్దరు కలిసి రెస్టారెంట్లకు పోవటం, వీళ్ళిద్దరు కలిసి ఇక పిక్కింగ్ డ్రాపింగ్, మనకు తెలియని విషయాలు ఏముంది. సరే, చివరకు నా దాకా వచ్చాను. నేను వాడిని కూర్చోబెట్టి వాడిని అడిగితే వాడు చెప్పినటువంటి ఆలోచన ఏంటంటే, అవునన్నా మేము ప్రేమించుకోలేదు, దేవుని మాట చొప్పున వెళ్తున్నామన్నా. ఒక దౌర్భాగ్యం, ఒక దుర్మార్గుడా, నీ యొక్క ఇష్టానికి నువ్వు చేస్తున్నటువంటి తప్పుకు దేవుణ్ణి ఎట్లా గడ్డం పెట్టుకుంటున్నావు ఆయన? ఎలా గడ్డం పెట్టుకుంటున్నావు? బాగా తిట్టి ఇక వాడిని పంపించేసిన తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంది, ఈడేమో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు, వీడికి ఇంకా పిల్లలు పుట్టలేదు. మీరు ఆలోచించారు, ఒకవేళ అది దేవుని చిత్తం అయితే ఏమండి, అమ్మాయి వేరే వాడిని, ఈడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్ళ? నేను ఒకటే చెప్పాను, నేను ఇది ఖచ్చితంగా చెడగొడతాను. మీ మీద కోపంతో చెడగొట్టును, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపం మీ మీదకి రాకూడదు కాబట్టి నేను చెడగొడుతున్నాను. మీరు నన్ను తిట్టుకోండి, నన్ను ఏమని చేసుకోండి అని పంపించేసా. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఓ 2 సంవత్సరాల తర్వాత ఈయన మా ఇంటికి వచ్చాడు. మళ్ళీ భోజనానికి పిలిచా నేను, భార్యని తీసుకుని వచ్చాడు. వచ్చి చాలా ఆనందంగా ఉన్నానని చూస్తున్నాడు. వాళ్ళ ఆవిడైతే అమ్మాయి అంటుంది, నేను ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశాను ఇటువంటి భర్త కొరకు, నేను చాలా ఆనందంగా ఉన్నానంటే, అప్పుడు అమ్మాయికి నేను ఒకటే మాట చెప్పాను, ఈ రోజు నీ పెళ్ళి అవడానికి కారణం నేనే అని చెప్పాను. ఆ పిల్లకి అర్థం కాలేదు, ఏంది అన్నయ్య చెప్తున్నాడు అనుకుంటుంది. కానీ మిగతా స్టోరీ అంతా నేను చెప్పలేదు. వీడు మాత్రం చెబుతాడో స్టోరీ సుమనం చెబుతాడేమోనని టెన్షన్ పడతాను వైపు చూస్తున్నాను. నేను చెప్పాను, నువ్వు టెన్షన్ పడబాకలే, నేను స్టోరీ ఏం చెప్పను. అమ్మా, ఈ రోజున మీరు సంతోషంగా ఇలాగ ఉండడానికి నేనే కారణం.
నాకు తెలుసు, ప్రార్థన చేశానని చెప్పాను అమ్మాయికి. స్టోరీ అంతా ఎందుకు చెప్తా? సో కాబట్టి గుర్తుపెట్టుకోనండి, దావీదు యొక్క జీవితంలో అల్లుడు కావాలి అనేటువంటి ఆశ, దట్ ఈస్ ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఇన్ హిస్ లైఫ్. ఇప్పుడు 21వ అధ్యాయానికి వచ్చాను. 21వ అధ్యాయానికి వస్తే అసలు ఆలోచించకుండా, ఏమండి, అసలు ఆలోచించకుండా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు దావీదు. ఆలోచించకుండా అబద్ధాలు చెప్పడం ఏంటి చూడండి. 21వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించి పంపించిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దనెను. నేను నా పని వారిని ఒకానొక చోటికి వెళ్ళ నిర్ణయించి తిని మీ యొద్ద. అమ్మా చాలమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చాడు. విచిత్రం ఏంటంటే ఇక్కడ యాజకుడైన అహీమెలెకు అని రాయబడింది, కానీ నిజానికి అది యాజకుడైనటువంటి అహీమెలెకనా అని ఆలోచన చేస్తే ఒకసారి మార్కు సువార్తకు రండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 26వ వచనం చదవండి. అక్కడ యేసు ప్రభు తన నోటితో వేరే పేరు మాట్లాడుతున్నాడు. ఆయన అబ్యతారు అనేటువంటి పేరు మాట్లాడాడు ఆయన. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 26వ వచనం చదవండి. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరానికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చాను కదా అని చెప్పాడు. ఇప్పుడు దావీదు సముఖపు రొట్టెలు తిన్నటువంటి సందర్భం అది ఒకటే కదా. దావీదు సముఖపు రొట్టెలు తిన్నటువంటి సందర్భం అదే అయితే, మరి ఇక్కడ 21వ అధ్యాయంలో ఏ యాజకులని రాయబడింది అక్కడ? ఏమండి, 21వ అధ్యాయంలో సమూయేలు 21లో ఏ యాజకులని రాయబడింది? అబీమెలెకు అని రాయబడింది. మరి యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? అబీమెలెకు కాదు, ఎవరు? అబ్యతారు అనేటువంటి పదం రాయబడింది అక్కడ. అయితే మీరు గమనించండి, ఇక్కడ చూడండి స్టార్టింగ్ లో చూడండి, మీకు అర్థమైపోద్ది ఏంటి తేడా. దావీదు నోబులో యాజకుడైన అబీమెలెకు అని ఉంది, అవునా కదా? ఏమండి, ఇప్పుడు 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం చూడండి. అబ్యతారు ప్రధాన యాజకుడైన ఉండగా. ఏమైనా తేడా తెలిసిందా మీకు? ఏమైనా తేడా తెలిసిందండి? అహీమెలెకుకు అబ్యతారుకి ఏమైనా తేడా ఉందా? ఎవరు మాట్లాడట్లేదండి? ఒక తేడా ఉంది అక్కడ, చెప్పండి ఏంటది? అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, లైవ్ లో ఉన్నారా? నా మాటలు వినపడుతున్నాయి అమ్మా? వినపడుతున్నాయి అన్న. మరి ఎవరు మాట్లాడరేంటమ్మా? అక్కడ మీకున్నటువంటి తేడా ఏంటి? 21 ప్రారంభంలో దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు అని ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 26వ వచనంలో ఏమనుంది? అబ్యతారు ప్రధాన యాజకుడు అని ఉందన్న, ఇక్కడ యాజకుడు అని ఉంది. సూపర్, వండర్ఫుల్. అంతే, కాంట్రడిక్షన్ ఏం లేదు. నిజానికి అబ్యతారు ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి కాలంలో జరిగింది అది. ఆ రోజున అబ్యతారు లేడు, అహీమెలెకు ఉన్నాడు అక్కడ యాజకుడైన. ప్రధాన యాజకుని కింద యాజకులు ఉంటారు. సో ఇప్పుడు ఈ అహీమెలెకు అనేటువంటి యాజకుడు యేసు ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నారు? ఆ యొక్క అబ్యతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు జరిగిన సన్నివేశం అంటున్నాడు. సో కాబట్టి అది పెద్ద కాంట్రడిక్షన్ కాదు. దగ్గర రండి. ఆయన ఏమడిగాడు? అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, అయ్యా నీ ఒంటరిగా వచ్చి తినేమని అడుగగా, దావీదు ఒక్కడొచ్చాడు. అహీమెలెకు టెన్షన్ పడిపోతున్నాడు, ఈయన ఒక్కడే వచ్చాడు, ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తున్నప్పుడు అడిగాడు, సార్ మీరు ఒక్కలే వచ్చారేంటి అంటే, అసలు మనోడు ఆలోచించుకోకుండా చూడండి ఏం అబద్ధం చెప్పాడు తెలుసా? చెప్పండి, ఏం చెప్పాడు అక్కడ? ఏం లేదు, రాజుగారు నన్ను సీక్రెట్ మిషన్ మీద పంపించాడు, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అన్నాడు, అందుకే నేను ఒక్కడే వచ్చాను అన్నాడు. ఇది అబద్ధమా లేకపోతే నిజమా? నిజానికి నిజమేంటి? సౌలుని చూసి భయపడి పారిపోతున్నాడు, పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతున్నటువంటి దావీదు ఈ యొక్క ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాడు, యాజకత్వం చేస్తున్నటువంటి అహీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ఇంతకీ దావీదు ఎందుకు వెళ్ళాడు అహీమెలెకు దగ్గరికి? చెప్తా ఎందుకు వెళ్ళాడు చెప్తాను. దావీదు అక్కడికి వెళ్ళి
తినటానికి తిండి లేదు, చాలా రోజులు అయినట్టుంది తిండి. వెంటనే దావీదు అంటున్నాడు, చూడండి 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరేమీయు గాని ఉండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా 5 రొట్టెలు 2 చేపల యొక్క మర్మం ఇక్కడ దాగి ఉంది. ఈసారి ఎప్పుడైనా నేను దాని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే దావీదు డైరెక్ట్గా అడిగేశాడు, 5 రొట్టెలు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర అని అడిగాడు. వెంటనే అహీమెలెకు అన్నాడు, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు అయ్యా, మీరు గెలగలిగినటువంటి రొట్టె నా యొద్ద లేదు. పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు కలవని దావీదుతో చెప్పాడు. ఇమీడియట్ గా దావీదు, అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుంచి ఈ 3 దినముల స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు, పనివారి పట్ల పవిత్రంలే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన ఎడలనేమి, జాగ్రత్తగానండి, అపవిత్రమైననేమి రాజు ఆజ్ఞను బట్టి అది పవిత్రములుగా ఎంచతగునని యాజకునితో అనగా. జాగ్రత్తగానండి మాట. ఆజ్ఞలంటే లెక్కలేనటువంటి స్థితిలో దావీదు మాట్లాడుతున్నాడు. ఇందాకేమో అబద్ధాలు చెప్పాడు, ఇప్పుడేం చెప్తున్నాడు? అయితే ఏంటంట, రాజు కంటే గొప్పవాడా దేవుడు? రాజు శాసనాల కంటే గొప్పవా దేవుని శాసనాలు? మేము తింటే తప్పేంటి అని మాట్లాడుతున్నాడు దావీదు. అయ్యో, ఎంత భయంకరమైనటువంటి విషయం ఇది. నేటి దినాల్లో ప్రియరా, మనం మాట్లాడేటువంటి మాటలు ఎన్ని అబద్ధాలు ఉంటున్నాయో మీరు జ్ఞాపకం చేసుకుంటుంది. నువ్వు నోరు తెరిచి అసలు లెక్క లేకుండా అబద్ధాలు చెప్తున్నావంటే నువ్వు ఆత్మీయ జీవితంలో కిందకు దిగుతున్నావు, గుర్తుపెట్టుకో. అసలు దేవుని ఆజ్ఞలంటే మనకి ఆరాటం లేకుండా, దేవుని ఆజ్ఞల పట్ల, వాక్యం పట్ల, వాక్య ప్రకారం జీవితం కట్టుకోవాలన్నటువంటి ఆశ మనకు లేనప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇక కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసేటువంటి పొరపాట్లను, తప్పులను సమర్థించుకోవడానికి వాక్యాన్ని వాడేటువంటి వాడు ఉన్నారు. ఎంతమంది లేరండి బాబు. మనమైతే అలా ఉండదు. మనమైతే అలా ఉండటం మనకు మంచిది. దావీదు యొక్క జీవితంలో అంత భయపడేటువంటి స్థితికి, ఆ హీన స్థితికి సొంగగార్చుకుంటూ వెర్రివాని వాళ్ళే నటించేటువంటి అంత స్థాయికి దావీదు పడిపోయాడు. అంటే దావీదు యొక్క ఆత్మీయ జీవితంలో దావీదు దేవునికి దూరంగా ఉంటున్నాడు. తూతు మంత్ర ప్రార్థనలు చేస్తున్నాడు, తూతు మంత్రంగా వాక్యం చదువుతున్నాడేమో నాకు తెలియదు, కానీ రాజుకు అల్లుడు కావాలనుకుంటున్నాడు, రాజును చూసి పారిపోతున్నాడు, యాజకులకి పాస్టర్లకి అబద్ధాలు చెబుతున్నాడు. ఇక దేవుని ఆజ్ఞలు అంటే లెక్కలేని రీతిగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఓ సన్నివేశం మీకు అర్థం అవడానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 8వ వచనం 9వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. అదే అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదివి సహాయం చేయండి. రాజు పని వేగరముగా జరగవలన నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తెలియదు. ఇక్కడ నీ యొద్ద ఖడ్గమునైనను ఈటినైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, యాజకుడు, ఏలా లోయలో నువ్వు చంపిన ఫిలిస్తీని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకున్నట్టుకు నీకు ఇష్టమైన ఎడల తీసుకున్నమనగా, దావీదు దానికి సమయమైనది ఒకటి లేదు, నాకు ఇమ్మనెను. సమయం కాదు, సమానమైన. సరే, థ్యాంక్ యూ. మీరు జాగ్రత్తగా వినండి. అస్సలు దావీదు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అహీమెలెకు దగ్గరికి అంటే, ఏదో పెద్ద భక్తుండి ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళలేదు ప్రత్యక్ష గుడారం దగ్గరికి, యాజకుడి దగ్గరికి. ఇప్పుడు దావీదు ఎందుకు వెళ్ళాడంటే, అక్కడ చూడండి, చాలా తెలివిగా దావీదు వెళ్ళి, నువ్వు ఎందుకు వచ్చావని అడిగితే కత్తి కోసం వచ్చానని చెప్పలేదు దావీదు. కత్తి కోసం వచ్చానని చెప్పకుండా కథ అంతా చెప్పి, ఇక చెట్టు చివరికి ఇతను ఏదో నా మనసులో మాట చెప్పేటట్లేడని ఇక డైరెక్ట్ గా అడిగేస్తున్నాడు. ఇదిగో నేను రాజు పని మీద వచ్చాను, చాలా హడావుడికి వచ్చాను, కత్తి మర్చిపోయాను, నీ దగ్గర ఏమైనా కత్తి ఉందని అడుగుతున్నాడు. ఇదేంటి అసలు? ప్రత్యక్ష గుడారంలో కత్తులు ఎందుకు ఉంటాయి? వెంటనే ఈ యొక్క అహీమెలెకు అంటున్నాడు, అయ్యా ఇక్కడ కత్తులు ఉండవు, కానీ నువ్వు గొలియాతుని చంపేవే, ఆ కత్తి ఎక్కడ ఉంది, నీకు కావాలని అడుగుతున్నాడు.
అసలు ఆ కత్తి అక్కడ ఉందని దావీదుకి ఎందుకు ఎట్లా తెలుసు? అక్కడ ఆ కత్తి కొరకు దావీదు వెళ్ళాడు. దావీదుకి ఎలా తెలుసు అంటే, ఆ రోజుల్లో యుద్ధం గెలిచిన తర్వాత రాజులు వారు ఏ ఖడ్గంతో అయితే యుద్ధం గెలిచారో ఆ యుద్ధం గెలవడానికి కారణం దేవుడే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రక్తంతో తడిచినటువంటి ఆ ఖడ్గాన్ని గొడ్డలో చుట్టి దేవునికి ప్రతిష్ఠిత కానుకగా దాన్ని సమర్పిస్తారు. అంటే వాళ్ళు ఆ యొక్క ఖడ్గాన్ని వాళ్ళు మందిరంలో సమర్పించుకుంటారు, కానుక ఇచ్చేస్తారా, ఇది పెట్టండి. ఈ ఖడ్గం కారణం ఏంటి అంటే, ఈ ఖడ్గం వల్ల నేను గెలిచాను, ఈ ఖడ్గం వల్ల నేను గెలవడానికి కారణం దేవుడు కాబట్టి ఇది దేవునికి ప్రతిష్ఠితగా ఇస్తున్నానని చెప్పేసి గొల్లియాతును గెలిచిన తర్వాత దావీదు వచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క ఖడ్గాన్ని కానుకగా సమర్పించాడు. ఇప్పుడు చూడండి, ఏ శత్రువునైతే చంపడానికి దావీదు ఖడ్గాన్ని వాడాడో, ఎవరి ఖడ్గం ఇది? గొల్లియాతు ఖడ్గం. అక్కడ దావీదు వాడినటువంటి పదజాలం ఏంటో తెలుసా? ఆ పదజాలం మనం గమనిస్తే చూడండి, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన తీసుకోనమనగా, యాజకుడు అన్నాడు, ఆ కత్తి ఒకటి ఉంది, గొల్లియాతు కత్తి, గాతువాడిది, నువ్వు ఏమైనా కావాలా, నీకు కావాలంటే తీసుకొని పో, నువ్వు ఇచ్చిందే కదా అని అంటే దావీదు అంటున్నాడు, దానికి సమమైన ఒకటి లేదు అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దావీదు అంటున్నాడు, గొల్లియాతు కత్తి అంత కత్తి అసలు ఇక తిరుగులేదు. ఆ కత్తి గనక నా దగ్గర ఉంటే నేను శత్రువుని జయించగలుగుతాను. ఆ కత్తి గనక నా దగ్గర ఉంటే ఇక విజయమే నాకు. ఆ కత్తి నాకు కావాలి, దానికోసం నేను వచ్చాను, ఆ కత్తి నాకు ఇయ్యాలి. దావీదు వెర్రివాని వల్లే, పిచ్చివాని వల్లే భయపడి తన ప్రవర్తనని మార్చుకొని ఆందోళన చెందడానికి కారణం ఏంటో తెలుసా? జాగ్రత్తగానండి. ఒకటి, ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉన్నాడు దావీదు. దగ్గరగా ఉండాల్సినంతగా దావీదు దగ్గరగా లేడు. పాయింట్ నెంబర్ 1, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రెండవది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దావీదు యొక్క దృష్టి దేవుని మీద లేదు. దావీదు యొక్క దృష్టి ఇప్పుడు గొల్లియాతుకు ఖడ్గం మీద ఉంది. గొల్లియాతు ఖడ్గానికి సమానమైనది ఇంకొకటి లేదని దావీదు చెప్తాడు. అంటే దావీదు యొక్క నమ్మకం ఇప్పుడు దేని మీద ఉందంటే ఖడ్గం మీద ఉంది, దేవుని మీద లేదు. ప్రియులారా, ఈ కఠినమైనటువంటి ఈ కాలాల్లో, ఈ కరోనా కాలంలో అసలు కరోనాను చూసి గజగజ వణిగిపోయేటువంటి పరిస్థితి మందైతే నేను రెండు కారణాలు చెప్తాను. నువ్వు భయపడతావు చావుని చూసంటే, ఇతరుల వల్లే, నిరీక్షణ లేని ఇతరుల వల్లే నువ్వు కృంగిపోతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకటి, అయితే నువ్వు దేవునికి దూరంగా అన్నా వెళ్తూ ఉండాలి, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉండాలి, లేకపోతే అసలు క్రమశిక్షణ అయినటువంటి వాక్యాధారిత జీవితం కట్టుకోకుండా ఉండాలి. రెండోది జ్ఞాపకం చేస్తున్నాను, నీ దృష్టి, నీ విశ్వాసం దేవుని మీద కంటే డాక్టర్ల మీద, టీకాల మీద, మందుల మీద ఉందేమో, నాకు తెలియదు. మందులు వాడొద్దు అంటలేదు, టీకాలు వేసుకోవద్దని అంటలేదు, ప్రికాషన్స్ తీసుకోవద్దు అంటలేదు, తీసుకోనండి. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ దృష్టి దేవుని మీద ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ దృష్టి దేవుని మీద ఉండాలి అనేటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. 34వ అధ్యాయం మీరు అంతా చదవండి. దావీదు 2 పాయింట్లు ఎక్కువగా హైలైట్ చేస్తాడు. ఈ 2 పాయింట్ ఎక్కువగా హైలైట్ చేస్తాడు. ఏ 2 పాయింట్లు? మనం దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి ఆనుకొని ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీదే మనం దృష్టి ఉంచాలి, అప్పుడు మనకు గొప్ప విజయం వస్తుంది అనేటువంటి సత్యాన్ని దావీదు 34వ కీర్తనలో మనకు జ్ఞాపకం చేయటం మనం చూస్తాం. వీళ్ళరా, ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మీలో ధైర్యాన్ని పుట్టించాలి. భయపడడం వల్ల మనం పరిచర్య చేయట్లా. ఇక భయం గురించి ఆలోచించటం, దాని గురించి ప్రార్థన చేయటం, ప్రభువా నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు, ఈ ప్రార్థన తప్ప అసలు అడుగులు కదలపట్ల, కనీసం ఫోన్లు కూడా చేయట్లేదు మనం. కరోనా పేషెంట్లు తీసుకోండి, ఎవరెవరు ఉన్నారు కరోనా పేషెంట్లు తీసుకోండి. హిందువులు ఉంటే హిందువుల ఫోన్లు తీసుకోండి, అన్యులు ఉంటే అన్యులు తీసుకోండి, నెంబర్లు తీసుకోండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు తీసుకోండి. నేను వాళ్ళతో మాట్లాడాలి ఒకసారి. ఏమో ఇక ఆడు ఐసీయూలో నుంచి బయటికి రాడేమో, అది చివరి గడియేమో, చివరి దినమేమో, ఎవరికి తెలుసు. ఫోన్ తీసుకో, వాళ్ళ అటెండెన్స్ ఉంటారు,
వాళ్ళ అటెండెన్స్ తో ఫోన్ మాట్లాడి నేను ఒకసారి మాట్లాడి 1 minute నేను మాట్లాడతాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయి. వాళ్ళ ఫోన్ తీసుకుని పేషెంట్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి, అమ్మా మీకోసం నేను ప్రార్థన చేస్తాను, స్వస్థపడాలని ప్రార్థన చేస్తాను. కానీ అంతకంటే ముందు క్రీస్తు రక్తంలో కడగబడాలని నువ్వు ఆశపడాలి. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడితే ఒకటి నీకు నిత్యరాజ్యం వస్తుంది, రెండవది నువ్వు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడితే స్వస్థత కూడా పొందుకుంటావు. అమ్మా ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు, నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను అని వాళ్ళకి రక్షణ గురించినటువంటి మాటలు, యేసయ్య గురించినటువంటి మాటలు, యేసు సిలువలో చేసినటువంటి త్యాగాన్ని గురించినటువంటి మాటలు సింపుల్ గా 30 to 45 seconds చెప్పండి. వాళ్ళ హృదయాలు కన్విక్ట్ అవునట్లుగా ప్రభుని అడగండి. 1 minute లో ప్రార్థన చేయండి. ఏమో ఆ చివరి గడిలో సిలువలో వేలాడుతున్నటువంటి ఆ కుడివైపు ఉన్నటువంటి వ్యక్తి ఆ చివరి గడిలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది నిత్య రాజ్యానికి చేర్చబడినట్లుగా వాళ్ళు నిత్య రాజ్యంలో చేర్చబడతారు. నీ దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి. అసలు నువ్వే భయపడితే ఇక నిరీక్షణకు అర్థం ఏంటండి? భయపడతా ఉంటే నిరీక్షణకు అర్థం ఏంటి? ఓ సాతాను ఒక దైవ సేవకుడికి ఒక కళ వచ్చింది. నేను ముగిస్తాను, చాలా సమయం అయింది, చాలా మాటలు చెప్పాలి కానీ బట్ నేను ముగిస్తాను. ఓ దైవ సేవకుడికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే సాతాను ఈ వ్యక్తిని ఒక దగ్గరికి తీసుకుపోతుందంట. ఆ సేవకుడు అడిగాడంట, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అంటే, నాకు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీకి చూపెడతాను, తీసుకుపోతున్నాను నేను అన్నట్ట. సరే వెళ్ళాడు. అది సాతాను తయారు చేసేటువంటి ఒక కర్మాగారం, ఆయుధాలు తయారు చేసేటువంటి ఒక కర్మాగారం. ఏంటి ఈ ఆయుధ కర్మాగారాల్లో ఉన్నటువంటి విషయం అంటే, ఒక్కొక్క ఆయుధం తయారు చేస్తున్నాడు. వాడు చూపిస్తున్నాడు, ఇదిగో ఈ ఆయుధం, ఇది ఈ ఆయుధం కోపం అనే ఆయుధం, ఇది వ్యభిచారం అనే ఆయుధం, ఇది ఫలానా ఆయుధం అని అన్ని ఆయుధాలు చూపిస్తున్నాడు. చూపించి అప్పుడు సేవకుడు ఆయుధాలన్నీ చూస్తున్నాడు. ఆయుధాలన్నీ పెద్దగా వాడినట్లేం కనపట్టలేదు. ఒక్క ఆయుధం మాత్రం చూపెట్టాడంట సాతాను. ఆయుధం బాగా అరిగిపోయిందంట. అసలు అరిగిపోయి ఉందంట, చిన్నదైపోయింది. కత్తి పెట్ట వాడితే బాగా అరిగిపోతుంది కదా, అట్లాగే ఆయుధం బాగా అరిగిపోయింది. సేవకుడు అడిగాడు, అయ్యా ఇదేంటి ఆయుధం ఎంత అరిగిపోయింది ఏంటి అంటే, అప్పుడు సాతాను అన్నాడంట, అయ్యా నేను చాలా రకాల ఆయుధాలు ప్రయోగిస్తాను, కోపం అనే ఆయుధం ప్రయోగిస్తాను, వ్యభిచారం అనే ఆయుధం ప్రయోగిస్తాను, అయ్యా ఇంకా రకరకాల ఆయుధాలు, ధనాపేక్ష అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగిస్తాను. చాలా మంది పడిపోతారు. కానీ కొంతమంది ఉంటారు సార్, ఈ కోపానికి పడరు, ఈ వ్యభిచారానికి పడరు, ఈ యొక్క లోభత్వానికి పడరు. ఎవరు దేనికి పడినోడు ఇదిగో ఈ ఆయుధం ఉందే, ఈ ఆయుధానికి పడిపోతారు అన్నాడంట. అప్పుడు సేవకుడు అడిగాడంట, ఏంటి ఈ ఆయుధం అంటే, అప్పుడు సాతాను చెప్పాడంట, ఇది భయము అనే ఆయుధం. నిరుత్సాహం అనేటువంటి ఆ యొక్క ఆలోచన వల్ల పుట్టించినప్పుడు తెలియనటువంటి భయం వాళ్ళకు కలుగుద్ది. ఈ భయం అనేటువంటి ఆయుధం. ఈ భయం అనేటువంటి ఆయుధం ద్వారా పెద్ద పెద్ద సేవకులు ఏమండి, మామూలు మోషేని భయపెట్టాను, ఏమండి అబ్రహాముని భయపెట్టాను, పెద్ద పెద్ద దైవ సేవకులను భయపెట్టాను, యోనాను భయపెట్టాను. మీరు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళని భయపెట్టాను, నేను దావీదుని భయపెట్టాను. ఈ మాటలు సాతాను పలుకుతున్నాను. ఈ ఉదయకాలం నా మాట్లాడినటువంటి దేవుని ప్రియబిడ్డలారా, ఒకవేళ సాతాను భయం అనేటువంటి ఆయుధం ద్వారా నీ మీద దాడి చేస్తా, నిన్ను భయపెడుతూ ఎప్పుడో సంభవించేటువంటి మరణాన్ని చూపిస్తూ, ఇప్పుడు నీ జీవితంలో ధైర్యం కలిగి జీవించలేటువంటి స్థితిలో మరణ భయాన్ని కలిగించి నీ జీవితంలో ఆందోళనకు గురి చేస్తుంటే గుర్తుపెట్టుకో, ఒక డాక్టర్ అని చెప్పాడంటే, చాలా రీసెర్చ్ చేసినటువంటి డాక్టరు, భయం నీలో ఇమ్యూనిటీని 60% తగ్గించేస్తుందంట. 60% ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినిపోద్ది నీ భయం వల్ల. ఒకరోజు మరణం ఒక పులిమేరలోకి వచ్చిందంట. సార్ పెద్ద మనిషితో మాట్లాడుతుంట, గ్రామ పెద్ద మనిషితో, ఎందుకు వచ్చామని అడిగాడంట ఆయన. అప్పుడు సాతాను చెప్పిందంట, సార్ ఈ రోజు మీ ఊర్లో నుంచి ఒక 10 మందిని నేను సంహరించి తీసుకొని వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ డేట్ అయిపోయింది, 10 మందిని తీసుకోవడానికి వచ్చానంట. అప్పుడు పెద్ద అన్నాడంట, గ్రామ పెద్ద, అవునా సరే వాళ్ళ సమయం అయిపోయింది కాబట్టి వెళ్ళు, 10 మందిని తీసుకొని పో అన్నాడంట. అయితే సాతాను గ్రామంలో నుంచి తీసుకెళ్లేటప్పుడు 10 మందిని కాదంట, 100 మందిని తీసుకుపోతున్నాడంట. పెద్ద అయిపోయినాడంట, బాబు
నువ్వు 10 మందిని తీసుకుపోతానన్నావు, మరి 100 మందిని తీసుకెళ్తున్నావేంటి అంటే, ఈడు అన్నాడంటే సాతాను, ఏమి లేదు సార్, నేను వచ్చింది నిజంగా 10 మంది కోసమే, కానీ మీ గ్రామంలో నిలబడి చాటింపేశా. ఏమని చాటింపేశానంటే, ఇందు మూలంగా యావత్ ప్రజలకి తెలియజేయండి అనగా, మరణం అనే నేను ఈ రోజున మీ గ్రామంలో నుంచి కొంతమందిని తీసుకెళ్ళడానికి వచ్చాను. 10 మంది అని చెప్పలేడు, కొంతమందిని తీసుకెళ్ళడానికి వచ్చాను, కాబట్టి సిద్ధపడి రండి అన్నాడంటే. అంతే. ఎప్పుడైతే కొంతమందిని తీసుకెళ్ళడానికి వచ్చాను అనేటువంటి మాట ఈడు గ్రామంలో చాటింపేశాడు, ఇక ప్రతి ఓడు అనుకుంటున్నాడంట, ఈడు నా కోసం వచ్చాడు, ఈడు నా కోసం వచ్చాడు, ఇక ఈ రోజే నా లాస్ట్ డే అని 10 మంది చనిపోవాల్సింది ఆ గ్రామంలో భయం వల్ల 100 మంది చనిపోయారు. 100 మంది చనిపోయారు. ఇంకా ఈ ఉదయకాలం భయపడాల్సినటువంటి పని లేదు. దేవుని రక్తంలో కడగబడ్డాం, దేవుని యొక్క కృపలో ఉన్నాం మనం, ఆయన యొక్క బిడ్డలుగా జీవించేటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడండి. వచ్చింది కరోనా ఏంటంటే, అయితే నా మట్టుకైతే ఒక అమ్మాయికి ఇదే నేర్పించేది, నేను 10 సార్లు చెప్పమని చెప్పి, ఈ మాట చెప్పు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చెప్పే మాట, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, తావైతే చెప్పు లాభం. చెప్పండి గ్రూపులు అందరూ ఈ మాట చెప్పండి, నా మట్టుకైతే బ్రతుకుట, తావైతే. ఎంత ధైర్యం కావాలండి మాట చెప్పడానికి, ఎంత ధైర్యం కావాలి మాట చెప్పడానికి. చచ్చిపోయినా నాకు బెస్ట్ అయినండి బాబు, చచ్చిపోతే నాకు మేలు అంటున్నాడు. వాక్యం పని చేయట్లేదా? ఓకే, వచ్చింది కరోనా, చచ్చిపోతున్నావు, రైట్. ఇక్కడ కళ్ళు మూస్తే ప్రభు దగ్గర కళ్ళు తెరుస్తాం. మనం ఎప్పుడో జరిగేదానికి టెన్షన్లు పడతా జీవించేటువంటి జీవితానికి పులి స్టాప్ పెట్టి, దావీదు భయపడిపోయి, కంగారు పడిపోయి, కలవరపడిపోయి, సొంగగర్చుకుంటా పిచ్చోళ్ళలాగా ప్రవర్తించడానికి, అంతగా భయపడడానికి కారణం ఏంటంటే, దేవునికి దూరంగా ఉన్నాడు దావీదు. రెండవది, దేవుని మీద ఉంచాల్సినటువంటి దృష్టి లోకం మీద ఉంచాడు, సమస్య మీద ఉంచాడు. మనం కూడా ఈ కరోనా చూసి భయపడుతున్నామేమో, దేవుని మీద పెడతాం దృష్టి. దేవుని మీద ఆయనే నా కాపరి, ఆయనే నా రక్షకుడు, ఆయనే సమస్తము. కాబట్టి ఆ కరోనా నా దాకా రావాలి, ఒకవేళ వచ్చినా కూడా అది దేవుని మహిమ కొరకే వచ్చింది అని గుర్తుపెట్టుకో, దేవుని యొక్క చిత్తం చొప్పున వచ్చింది అని గుర్తుపెట్టుకో. ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. కనుక భయపడటం మానేసి ఈ రోజున మనం చేయాల్సినటువంటి 2 పనులు ఏంటంటే, మన ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకున్నాం. నిజమే, ఆ నెట్వర్క్ లో లేకపోతే దేవుని మాటలు వినపడినా కూడా దేవుని మాటలు హృదయంలో పనిచేయి. అడుగుదాం ప్రభా, వాక్యం నా హృదయంలో పనిచేయనట్లుగా సహాయం చేయి, నీ మాటలు పనిచేయనట్లుగా సహాయం చేయి, నీ మాటలు తేటగా నేను విన్నట్లుగా సహాయం చేయి. ప్రార్థన చేద్దాం. రెండవది, ప్రభా, చాలా సార్లు దృష్టి నీ మీద వైపు కాకుండా సమస్య వైపు పెడుతున్నాను ప్రభా. అయ్యా, సమస్య వైపు చూస్తున్నాను, ఈ తెగులు చూస్తున్నాను, ఈ మరణ వార్తలను వింటున్నాను, వాటి మీద దృష్టి పెడుతున్నాను తప్ప నా కాపరి అయినటువంటి నీ వైపు నేను దృష్టి పెట్టట్లేదు ప్రభా, నన్ను క్షమించు ప్రభా అనేటువంటి ఆ పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గరికి వద్దాం. భయపడడం మానేద్దాం. కరోనా వచ్చినటువంటి వారికి ధైర్యాన్ని, అసలు ఒక విశ్వాసిగా నువ్వే భయపడితే, ఓ సేవకుడిగా నువ్వే భయపడితే, అసలు దేవుని ఎరగినటువంటి వాడికి ఎట్లుంటారండి? ఎట్లుంటారు వాళ్ళు? అసలు మనం చావుకు భయపడడం ఏంటండి? ఆలోచించేది. ఇక భయాన్ని విడిచిపెట్టి లేచి నిలబడి ఎంతో మందికి ధైర్యం చెప్పాల్సినటువంటి ఆ పాత్రలో మనం ఉన్నాం, ఆ స్థానంలో మనం ఉన్నాం. లేచి నిలబడి, ప్రభా నిజమే ప్రభా, నన్ను క్షమించి ప్రభా, భయపడతాను, ఆందోళన చెందుతా ఉన్నాను, ఇక మరణానికి నా మీద అధికారం లేదు, అది నా దగ్గర రావాలంటే నీ ఆజ్ఞ దానికి ఇవ్వాలి, అప్పుడే అది నా దగ్గరికి వస్తుంది. కనుక భయపడ్డం అనేసి నేను నీ పని చేస్తాను ప్రభా, నా ఆత్మీయ స్థితిని చక్కబెట్టుకుంటాను ప్రభా, నా దృష్టి నీ మీదే పెడతాను ప్రభా అనేటువంటి ఆ మాటలు ప్రభుకి తెలియచేద్దాం. అందరం కూడా మరి మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రభు చూస్తూ మనం ప్రార్థనలోకి విద్దాం. ప్రభు సహాయం మనం కోరుకుందాం. తండ్రి సహాయం చేయమని కోరుకుందాం. అందరూ కూడా మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరించి ప్రభు వైపు చూస్తూ మనం ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. గొప్పగలిగిన తండ్రి అయా మహోన్నతుడా, నిజమైన ఆయన అయా, ఆ ఫిలిస్తీన్ల గుండెల్లో సింహ స్వప్నమైనటువంటి దావీదు, అయ్యో ఏంటి ఆ భయం, ఏంటి ఆందోళన, ఏంటి ఆ దిగులు నాయనా. ఈ రోజున ప్రభా మేము కూడా చాలా ధైర్యస్తులే ప్రభా, కానీ నీకు దూరమైనటువంటి స్థితి, నీ చిత్తం కాంతి చేసే వారంగా ప్రభా మా దృష్టి నీ మీద కాకుండా లోకం మీద పెట్టామేమో దావీదులాగా. అయ్యో ప్రభా, క్షమించండి మమ్మల్ని.
ఈ కత్తి వంటి కత్తి ఇంకోటి లేదు, దీనికి సమానమైనది ఇంకోటి లేదని మాట మాట్లాడాడు ప్రభా. అంటే అసలు నీ శక్తిని కించిపరిచినట్టు కదమ్మా, ఈ కత్తి ఉంటే చాలు నాకు అనుకున్నాడు. తండ్రి, ఒకవేళ మేము మా దృష్టి సమస్య మీద పెడుతున్నామేమో, లేకపోతే పరిష్కారాల మీద, మందుల మీద పెడుతున్నామేమో, క్షమించండి ప్రభా. కృప చూపండి, ధైర్యాన్ని నింపండి ప్రభా, ధైర్యాన్ని నింపండి అయ్యా. తల్లి కృప చూపండి. ఈ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా ప్రభా ఈ కరోనా ఇన్ఫెక్ట్ అయితే తండ్రి దాన్ని చూసి భయపడకుండా, కృంగిపోకుండా, నీరసపడకుండా, అయితే ఏంటంట నా ప్రభు ఉన్నాడు కదా, ఏంటంట అయితే మరణం నాకు రావాలంటే నా యేసే స్థలం ఇవ్వాలి కదా. సమస్య గురించి కాకుండా ప్రభు వైపు చూద్దాం, ప్రభు హృదయం వైపు చూద్దాం. ఈ కరోనాతో బాధపడుతున్నటువంటి వారికి ఆదరణ మాటలు చెప్పాలి, నువ్వు లేచి నిలబడి స్వార్థ ప్రకటించాలి వాళ్ళకి. అటువంటి కృపలో దేవుడు మనం నిలబెట్టాలి. ప్రభా కృప చూపండి. ఈ లైవ్ లో వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డను ప్రభాని ఆత్మతో నింపండి, దర్శించండి. పిరికి ఆత్మ మీది కాదు, పిరికి ఆత్మ మీది కాదు, మీది కాదు. ఇంద్రియ నిగ్రహ శక్తినిచ్చావు ప్రభా, మాకు ఇంద్రియ నిగ్రహ శక్తినిచ్చావు ప్రభా. యు హావ్ గివెన్ ద కంట్రోల్ ఆన్ అవర్ ఎమోషన్స్. చెప్పండి, ధైర్యపరచమని, ధైర్యపరిచేటువంటి బిడ్డలంగా ఆ పరిచర్య మాకు ఇచ్చావు. నిలబడి ధైర్యపరచని కృప చూపమని ఈ లైవ్ లో నీ మాట్లాడుతుంటే నీ ప్రియులందరినీ కూడా ప్రభావం, ఒకవేళ ఆత్మీయంగా చక్కబెట్టుకోవాల్సింది ఉంటే నీ వాక్యం పనిచేసే స్థితిలో, నీ మాటలు వారి హృదయాల్లో పనిచేసే కృపలో వారిని నిలబెట్టుకో, వాళ్ళని దగ్గరగా నిలవడానికి కృప చూపమని, వాళ్ళ దృష్టి నీ మీద పెట్టడానికి కృప చూపమని నీకే మహిమ చెల్లిస్తూ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మన తండ్రి.